హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే పొడిలంక పిండి కర్రీ చేస్తున్నానని చెప్పినా కదా. ఈ కర్రీ అయితే చాలామంది తినరు, కానీ తినాలి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కూరలు లేనప్పుడు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది అన్నమాట. కూరగాయలు కూడా ఇంట్లో లేనప్పుడు మనం చేసుకోవచ్చు అన్నమాట. ఏదో ఒక కర్రీ చేసుకుంటాం కదా, అలా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే 3 టైప్స్ ఆఫ్ చేయొచ్చు, 3 రకాలుగా చేయొచ్చు. ఇది ఆయిల్ తోటి ఎక్కువ ఆయిల్ వేసి చేస్తాం అనమాట. ఇంకొకటి ఆయిల్ లేకుండా చేయొచ్చు. ఇంకొకటి అయితే మొత్తం మనం పిండితోటే చేయాలన్నమాట. అట్లా 3 రకాలు ఉంటుంది. నేను వచ్చేసి ఫస్ట్ రకం చేస్తున్నాను. ఇది ఫస్ట్ రకం చేస్తున్నా కాబట్టి ఇది చూపించిన. ఇక మీకు ఇంకా 2 రకాలు కూడా చూపిస్తా ఎట్లా ఉంటాను. కట్టెల పొయ్యి మీద చేసేదైతే పద్ధతి ఇక రోజు ఇలానే చేస్తాం నైటు. ఎందుకంటే గ్యాస్ నైట్కి జర తక్కువ యూజ్ చేస్తాం, మేము ఎక్కువ యూజ్ చేసుకోము. గ్యాస్ పైన వంట తినడానికి అంత ఇష్టపడము అన్నమాట. కట్టెల పైన అయితే ఇక మనం హెల్దీ కూడా ఉంటాము. ఇక మా దగ్గర కట్టెలు ఉంటాయి, మా చేను కాడ ఉంటాయి కాబట్టి ఇక మా నాన్న తీసుకొస్తాడు. ఇక నేనైతే వంట చేస్తాను అనమాట. ఇక నేను లేనప్పుడు అమ్మమ్మ చెల్లి ఇక వీళ్ళు వంట చేస్తుంటారు. మేమైతే ఈ పద్ధతి పాటిస్తాం. మీరైతే ఇట్లా చేస్తారా చేయరా కట్టెల పొయ్యి పైన వంటలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మరి వీడియోస్ అయితే ఈ మధ్యన నేను చాలా చేస్తలేను, కానీ ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుంటలేదు, అందుకే చేస్తలేను. ఇక వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పటి నుంచి ఫుల్ వీడియో చేస్తాను, షార్ట్ వీడియో కూడా చేస్తాను. ఇక నాకైతే అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి ప్లీజ్. మరి కర్రీ అయితే ఇలా ఉంది చూడండి. ఇక నేనైతే ఈ విధంగా చేస్తున్నా కదా. కట్టెలు అయితే ఎక్కువ పెట్టొద్దు అన్నమాట. నిప్పుకల పైననే ఈ కర్రీ కావాలి. ఎందుకంటే మంట హెవీగా మండిందనుకో మాడిపోతుంది. అట్లా మాడిపోకుండా మనము ఇక దాని పైన సిలిండర్ పైన చేసుకుంటే, స్టవ్ పైన చేసుకుంటేనేమో సిమ్ములో పెట్టి, ఆయిల్లో కాకుండా సిమ్ములో పెట్టాలి. సిమ్ములో పెట్టి చేయాలి. ఇక దీంట్లో కట్టెల పొయ్యి పైన అయితే నిప్పుకలు ఉంటాయి కదా కింద, ఆ నిప్పుకలతోటే చేస్తూ ఉండాలి. మనం బాగా తిప్పాలన్నమాట. దీన్ని అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉండాలి. ఈ కర్రీ వచ్చేసి సేమ్ మనము ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో ఇక సేమ్ అలానే అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఎగ్ ఫ్రై ఏ విధంగా ఉంటుందో ఈ కర్రీ కూడా అట్లనే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు తిని కామెంట్ అయితే చేయండి. మా వీడియోని మీకు నచ్చినట్లయితే. చేసుకునే పద్ధతి అయితే మనం ఉల్లిగడ్డలు కొయ్యాలి. ఫస్ట్ ఉల్లిగడ్డలు కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం అంతా పిండి వేసుకోవాలి, తగినంత పిండి వేసుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర, కారం పొడి, పచ్చిమిరపకాయల కారం ఉంటే పచ్చిమిరపకాయల కారం వేయండి, లేకుంటే కారం పొడి వేయండి. ఇక ఆవాలు జీలకర్ర ఒకటి వేసుకోవాలి, ఆవాలు ఏమి వేసుకోవద్దు. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఈ ఉల్లిగడ్డలు అయితే హెవీగానే వేసుకొని ఈ పెంచు పైన వేసి ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట. ఆయిల్లో ఇట్లా బాగా బాయిల్ అవుతుంది. అయినప్పుడు అది టేస్ట్ అనేది చాలా హెవీగా ఎక్కువ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక ఈ విధంగా చేసుకోండి. చేసుకునే పద్ధతి అయితే ఇలా. ఇక హైలో పెట్టొద్దు ఎప్పుడైనా. కట్టెల పొయ్యి మీద అయితే మంట పెట్టొద్దు. ఇక గ్యాస్ పైన అయితే హైలో పెట్టొద్దు, సిమ్లో మాత్రమే పెట్టాలి. ఇక సిమ్ అయితే ఈ విధంగా ఇక చూపిస్తాను చూడండి. ఇక కట్టెల పొయ్యి పైన ఇక నిప్పుకల పైన నుంచే చేస్తున్నాను. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితేనే చేసుకోండి, నచ్చకుండా చేసుకోకండి ఫ్రెండ్స్. సేమ్ ఎగ్ ఫ్రై ఎలా ఉందో ఇక ఈ కర్రీ కూడా అలానే ఉంది చూడండి. మీకు చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి హెల్తీకి మంచిదే ఫ్రెండ్స్, కానీ చేసుకొని అప్పుడప్పుడు అన్ని రుచులు చేసుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి. కూరగాయలే ఒక్కటి తినకూడదు. ఓకే సరే, మరి మీకు నచ్చినట్టు అది వేసుకోండి, లేకుంటే వదిలేసేయండి. బాయ్. మరి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మూత మళ్ళీ ఇది పెట్టేస్తున్నా చూడండి. పెట్టి ఇట్లా ఒత్తినా కదా, కొద్దిసేపు ఆవిరైంది, మళ్ళీ ఇట్లా తీయాలి. ఇప్పుడు చూడండి మీకు ఎట్లా కనిపిస్తుంది మా కర్రీ అనేది. సేమ్ ఎగ్ టైప్ లాగా కనిపిస్తలేదా? ఇక కట్టెల పొయ్యి అయితే వంట ఈ విధంగా చేస్తామని చెప్పిన కదా. బాయ్. మరి
మీరు చేస్తారా చేయరా అనేది కామెంట్ అయితే చేసేయండి. మేమైతే డైలీ చేస్తాం ఫ్రెండ్స్.